యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. తెలుగు గగన సీమలో వెలుగు సూర్యబింబం, తెలుగు గగన సీమలో వెలుగు సూర్యబింబం. యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం, యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. మహనీయుడు మైనేని మలచ దీనినంట, అమరజీవి చెన్నుపాటి ఆశయాల పంట. మహనీయుడు మైనేని మలచ దీనినంట. యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం, యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. కూల్చినది సంఘం, ప్రాంతీయ గోడల మేనేజ్మెంట్ కోటల క్యాడరుల బ్యారికేడ్ల కూల్చినది సంఘం. యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం, యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. హక్కుల పోరాటంలో ఇదే కొదమ సింగం, అవినీతి అక్రమాలనెదిరించే సంఘం. హక్కుల పోరాటంలో ఇదే కొదమ సింగం. యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం, యుటిఎఫ్ సంఘం ఇది నేటి మేటి సంఘం. ప్రతి ఉపాధ్యాయుడి మనస్సులో మెదిలేది యుటిఎఫ్, ప్రతి ఉపాధ్యాయుడి గుండె చప్పుడు యుటిఎఫ్. రాష్ట్రంలో రవి కిరణంలో వెలుగుతున్నది యుటిఎఫ్. యుటిఎఫ్ అధ్యయనం అజాపనం సామాజిక కలిగి ఉన్నది యుటిఎఫ్. అధ్యయనం అజాపనం సామాజిక స్పృహ కలిగి ఉన్నది యుటిఎఫ్. హక్కులను బాధ్యతలను రెండు నేత్రాలుగా కలిగి ఉన్నది యుటిఎఫ్. నీతి నిజాయితీలకు మారు పేరు మన యుటిఎఫ్. ఉపాధ్యాయ పోరాటాలకు చిరునామా మన యుటిఎఫ్. ప్రతి ఉపాధ్యాయుని మనస్సులో నిలిచేది యుటిఎఫ్. ప్రతి ఉపాధ్యాయుడి గుండె చప్పుడు యుటిఎఫ్. రాష్ట్రంలో రవి కిరణంలా వెలుగుతున్నది యుటిఎఫ్. నూతన విద్యా విధానాలకు నాంది పలికింది యుటిఎఫ్. ఉపాధ్యాయుల సంక్షేమానికి ముందుండేదే యుటిఎఫ్. ఎన్నో విజయాలను పోరాటాలకు సాధించింది యుటిఎఫ్. ఏవిఎస్ చెన్నుపాటి మైనేని సేవలను మరువలేదులే యుటిఎఫ్. ప్రతి ఉపాధ్యాయుని మనస్సులో నిలిచేది, ప్రతి ఉపాధ్యాయుడి గుండె చప్పుడు యుటిఎఫ్. ప్రతి ఉపాధ్యాయుడి గుండె చప్పుడు యుటిఎఫ్.
రాష్ట్రంలో రవి కిరణములా వెలుగుతున్నది యూటీఎఫ్ యూటీఎఫ్. సామాజిక న్యాయాన్ని తన ధ్యేయముగా కలిగి ఉన్నది యూటీఎఫ్. వ్యక్తి పూజకు దూరముగా ఉండేదే మన యూటీఎఫ్. అవినీతి అధికారుల అంతము చూడక మనదులే మన యూటీఎఫ్. నిబద్ధత కలిగిన కార్యకర్తలు లక్షలుగా మన యూటీఎఫ్. శాసన మండలిలో సమర్థ నేతలు కలిగి ఉన్నది యూటీఎఫ్ 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 యూటీఎఫ్. ప్రతి ఉపాధ్యాయుడి మనస్సులో నిలిచేది యూటీఎఫ్. ప్రతి ఉపాధ్యాయుడి గుండె చప్పుడు యూటీఎఫ్ యూటీఎఫ్. రాష్ట్రంలో రవి కిరణములా వెలుగుతున్నది యూటీఎఫ్ 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 యూటీఎఫ్. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా. అరమరికలు లేక నేటి ఆంధ్రులొకటి కాగా, అధ్యాపక సంఘ విశాలాంధ్రయుతము చేయగా, అధ్యాపక సంఘ విశాలాంధ్రయుతము చేయగా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అవతరించెగా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అవతరించెగా. అమర జీవి చెన్నుపాటి ఆశయాలు నిలుపగా. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా. అధికారం స్వార్థపరత అక్రమాల నాపగా, అభ్యుదయం సామ్యవాదమవని అంత ప్రాకగా, సామ్యవాదమవని అంత ప్రాకగా, అజ్ఞానపుటంతరాలు అంతరించిపోవగా, అజ్ఞానపుటంతరాలు అంతరించిపోవగా, విజ్ఞానము దొంతరలై విశ్వమంత నింపగా. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జెండా. ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా. మతాల ద్వేషాలిక కుప్పలుగా కూలగా, కలిమిలేమి అసమానత కలతలన్నీ పోవగా, అసమానత కలతలన్నీ పోవగా, చెలిమిలోన సోషలిజం జేజేయని పలుకగా, చెలిమిలోన సోషలిజం జేజేయని
కలకాలం మనమంతా కలసి మెలసిపోవగా ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా ఎగురవేయి ఎగురవేయి ఎర్రని జెండా హక్కులు బాధ్యతలు జన్మ హక్కుగా రాణించగా అయినప్పటికీ యూటీఎఫ్ కార్యకర్తలుగా యూటీఎఫ్ నాయకులుగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆకాంక్ష ముందుగా చీరాలంటే మీకు తెలుసు, ఒక పోరాట కేంద్రం ఇది, ఒక పోరాట పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ శర్మ గారు కానీ, అదేవిధంగా సత్తార్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తల్ని అనేక సందర్భాలు మేము అడిగాం. ఎవరైనా మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తారు కదా, మున్సిపాలిటీలో ఒక గారు, రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర గారు, బాబురెడ్డి గారు, అట్లాగే కొమ్మ శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భవనాన్ని ప్రారంభించినందుకు, ఈ భవనం మన సంఘం పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఒక సంవత్సర జ్ఞాపికగా రాష్ట్ర సంఘానికి అందించినందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. అలాగే మా విబిఎస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అలాగే మాజీ ప్రధాన కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, ఈ ప్రాంతపు కార్యకర్తలందరికీ, అలాగే ఎంఈఓ రిటైర్డ్ మొత్తం అందరికీ, వేదిక మీద ఉన్న వారందరికీ పేరు పేరున, అలాగే హాజరైన మీ అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభినందనలు. ఈ చీరాల ప్రాంతీయ కార్యాలయం నిర్మించుకోవడంలో ప్రతి ఇటుకకు సహాయం చేసిన కార్యకర్తలందరికీ రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక కార్యాలయాన్ని నిర్మించుకోవడం చాలా తేలిక కావచ్చు, కానీ కష్టమని ఇప్పుడే సూరిబాబు గారు చెప్పారు. కానీ నిర్మించుకున్న తర్వాత దీన్ని నిర్వహించుకోవడం చాలా కష్టం. రెగ్యులర్గా తలుపు తీయడం చాలా కష్టం, కార్యక్రమాలకి రూపకల్పన చేయడం కష్టం. ఆ కష్టాన్ని కూడా నిర్మించుకోవడంలో ఎంత ఇబ్బంది పడ్డారో రేపు భవిష్యత్తులో కూడా రెగ్యులర్గా కార్యక్రమాలను నిర్వహించుకోవడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని తెలియజేస్తాను. రెండోది, సూరిబాబు గారు ఆ రిపోర్టు సుదీర్ఘంగా చాలా అంశాలు ఇచ్చారు. చాలా గ్రాండ్గా ప్రారంభించుకున్నాం. ఈ భవన ప్రారంభానికి మొదట అధ్యక్ష కార్యదర్శిని ఆహ్వానించారు. వారు నిన్నటి రోజు 3 రోజులు వర్క్షాప్లో ఉండి, అయినా సరే ఇక్కడికి ఇద్దరు వచ్చారు. అలాగే మన ప్రీతమ బాలసుబ్రహ్మణ్యం గారు, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం పేరు మాట్లాడితే, ఈయనకంటే ముందు మనం గాజూరి రామిరెడ్డి గారి పేరు మాట్లాడేవాడు. రామిరెడ్డి గారు లేకపోయినా ఆయన అమరజీవి పైన సరే విబిఎస్ గారి రూపంలో రామిరెడ్డి గారిని మనం చూసుకోవచ్చు. నక్కా వెంకటేశ్వర గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు, గౌరవాధ్యక్షులు కొమ్మోజీ గారు, వేదిక మీద ఉన్న మిగతా మిత్రులు, జిల్లా బాధ్యులు వినయ్ శ్రీనివాసులు గారు, ముఖ్యంగా ఈరోజు రిటైర్ అవుతూ మనందరి మధ్యలో సన్మానం తీసుకోబోతున్నటువంటి వీరాంజనేయులు గారు, వేదిక మీద ఉన్న మిగతా మిత్రులు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు రెండు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే శ్రీను చెప్పినట్టు మనందరికీ ఇది ఒక పెద్ద పండగ రోజు లాంటిది. ఎక్కడ ఏ కార్యక్రమం రాష్ట్రంలో ఉండా, ఎక్కడ చిన్న సమస్య వచ్చినా నేనుండాలని పరిగెత్తే గౌరవనీయులు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు రోజుకు కనీసం 200 మంది కొత్త కార్యకర్తలు కలిసి అనేక కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతాయి. రాష్ట్రాన్ని ఒక
విజ్ఞానదాయకంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు 70 సంవత్సరాలు నిండిన ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కానీ జన విజ్ఞానం అనే కార్యక్రమం కానీ ఈ రాష్ట్రం లేకుండా నేను ముందుంటానన్న గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ఎమ్మెల్సీ విబిఎస్ గారు, జన విజ్ఞాన వ్యవస్థాపకులు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందే నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ విటప్ప బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, లీడర్ లక్ష్మణరావు, అలాగే యూడీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పూర్వ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, ఈ 7 మండలాల ప్రధాన బాధ్యులారా, బాపట్ల ప్రకాశం జిల్లాల ముఖ్య నాయకులారా, మిత్రులారా, చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉద్యమం వైపు నుంచి చూస్తే చీరాల ఓ పెద్ద కేంద్రం. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పుట్టినప్పటి నుంచి ఒక కీలకమైనటువంటి కేంద్రంగా ఉన్న ఏరియా చీరాల. ఇక్కడున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట్రంలోనే చాలా ప్రముఖమైనటువంటి గౌరవాదాలు ఉండేటివి. బహుశా ఎక్కడా లేనట్టుగా గుంటూరు, చీరాల ఈ ప్రాంతంలో మండల స్థాయికి కూడా, ఆ రోజైతే పెద్ద పెద్ద గ్రామాల స్థాయికి కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలు విస్తరించడం, వాటి చుట్టూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పెద్ద ఉద్యమాలు నిర్మించడం, ఛాంపియన్ చేయడం అనేటటువంటిది జరిగిన క్రమంలో